జీవాలు కూడా చాలా ఇష్టంగా తింటాయని చెప్తుంటారు. మనం చికెన్, మటన్ గాక తింటే ఎలా బలమో ఆటికి కూడా అలా బలం. మన లాభం గిట్లా అవుపిస్తుంది ఆ జీవాలు. ఒక జీవానికొచ్చేసి 2000, 1000, 1500 ఆ మధ్యలో. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం వచ్చేసి రైతు యొక్క ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి. దాదాపు ఈ రైతు రమేష్ గారు దాదాపు 10 ఎకరాలలో ఎర్జుల్యూషన్ సాగు చేస్తున్నారండి. సాలుకు కూడా ఇట్లా ఎర్జుల్యూషన్ సీడ్ వేసుకున్నారు. కొంతమంది ఏమో చల్లుతూ ఉంటారు. మరి ఏ విధంగా సాగు చేసుకుంటే బాగుంటుంది, ఒక ఎకరంలో ఎన్ని కేజీల విత్తనాలు పడతాయి? చాలామంది రైతులు ఈ డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కానీ, ఈ దాదాపు ఒక 20-30 జీవాలు కానీ 100 జీవాలు పెంచి 100 జీవాలు తెచ్చుకొని పెంచే రైతులు కూడా చాలా వరకు ఎర్జుల్యూషన్ని ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, దశరథ గడ్డిని. సో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు సీడ్ సప్లై చేస్తున్నారంట. మరి జెర్మినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజులకు కటింగ్ వస్తా అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్నగారు నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మెట్టు రమేష్. మీ ప్రాంతం యొక్క లొకేషన్ చెప్పండి. నల్గొండ జిల్లా శాలిగౌరవం మండలం ఊట్కూరు విలేజ్. మామూలు ఏది దగ్గర వస్తుంది మీకు ఈ ప్రాంతానికి? నకరేకల్ టౌన్ దగ్గరకు. నకరేకల్ దగ్గర వస్తా. ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు ఈ ఎర్జుల్యూషన్? 8 సంవత్సరాల నుంచి సాగు చేస్తాం. 8 సంవత్సరాల నుంచి. ఫస్ట్ ఎంతలో సాగు చేసేది? ఒక 4 ఎకరాలలో సాగు చేసి. 4 ఎకరాలు. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు అంతా కటింగ్ చేసినట్టున్నారు కొంచెం. కటింగ్ చేసి ఇది ఇప్పుడు కటింగ్ మళ్ళీ నెక్స్ట్ సీజన్ రెడీగా ఉందా అండి? మన వెనకాల ఉంది కదా సీజన్. ఇప్పుడు జూలైలో కటింగ్ చేస్తాం. డిసెంబర్ వరకు క్రాప్ వస్తుంది. సాల్లోకి వేసుకున్నట్టున్నారు. సాల పద్ధతి. ఇట్లా ఇప్పుడు రైతులు ఎవరైనా సీడ్ కావాలనుకొని సాగు చేసుకుంటే ఎట్లా సాగు చేసుకుంటే బాగుంటా అంటారు? సాళ్ళ పద్ధతి పెట్టుకుంటే 5 నుంచి 6 సంవత్సరాల వరకు లైఫ్ ఉంటుంది దీన్ని. ఓకే. ఇప్పుడు ఒక ఎకరంలో ఎన్ని కేజీల విత్తనాలు పడుతుంది, ఏ విధంగా సాగు చేసుకోవాలి ఒకసారి వివరాలు చెప్పండి మాకు. 8 నుంచి 10 కేజీలు పడుతుంది ఒక ఎకరానికి సీడు. ఓకే. ట్రాక్టర్ తిరగాలంటే 40 ఇంచులు అచ్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. ఎద్దులతోటి తోలుకుంటాం అంటే 36 ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది. సాళ్ళ పద్ధతి. ఓకే. మరి ఎట్లా ఇది ఉష్కలో కలిపేసుకుంటారా? ఎట్లా కేజీ గింజలకు 10 కేజీలు తీసుకున్నట్టయితే 10 కేజీలు, కేజీకి 4 కేజీల చొప్పున 40 కేజీలు ఇసుక కలుపుకొని మొత్తం మిక్సింగ్ చేసి మన సాల్లో ముగ్గు లెక్క పోసుకుంటా పోయి 1 ఇంచు మట్టి అంటే సరిపోతుంది. ఓకే. సో దీని యొక్క మరి తర్వాత దీని యొక్క మొలక శాతం కానీ అంటే జెర్మినేషన్ కానీ ఎట్లా క్రాప్ కానీ ఏ విధంగా వస్తుంది? జెర్మినేషన్ మంచిగా ఉంటుంది. రైతుల నుంచి ఎట్లుంది రెస్పాన్స్ మంచిగా ఉంది. ఇక్కడ ఫస్ట్ 4 ఎకరాలు సాగు చేసుకున్నాం. ఆ సీడ్ తీసిన తర్వాత సప్లై చేసిన తర్వాత జెర్మినేషన్ బాగుంది. రైతులకు ఇంకా సీడ్ సరిపోవట్లేదు కాబట్టి ఎక్కువలో 10 ఎకరాల ల్యాండ్ లో మన సీడ్ కోసం చేసినాం ఎర్జుల్యూషన్. ఎన్ని రోజులకు కటింగ్ వస్తాయి నార్మల్ గా? ఎట్లా ఇది ఫస్ట్ మన గ్రాస్ కు సంబంధించినట్లయితే 75 నుంచి 80 రోజులకు ఫస్ట్ కటింగ్ వస్తుంది. ఓకే. తర్వాత 30 రోజులకు నెలకు కటింగ్ వస్తుంది. ఈ నీటి సదుపాయం విషయానికి వస్తే ఎట్లుంటది మళ్ళీ దీనికి? నార్మల్ ఏమైనా పిండి కానీ ఇట్లా ఏమైనా వేసుకునేది ఉంటాయా? గ్రాస్ కు సంబంధించి తొందరగా గ్రాస్ రావాలి, నెల రోజులనే ఇంకా హైట్ రావాలి, మంచిగా రావాలి అనుకుంటే యూరియా 20-20-0-13 వేసుకుంటే సరిపోద్ది. ఓకే. మరి నీళ్ళ సదుపాయం కూడా ఉండాలి. ఇప్పుడున్న వాళ్ళు నీళ్ళ సదుపాయం వర్షాకాలం అయితే అవసరం లేదు. ఓకే. సమ్మర్ మార్చి, ఏప్రిల్, మేలో నెలకు ఒక తడి వేసుకుంటే సరిపోతుంది. ల్యాండ్ ఇక సారవంతాన్ని బట్టి మనము సాగు చేస్తున్న దాన్ని బట్టి నీటి యాజమాన్యం కూడా చర్యలు తీసుకోవాలి కొంచెం మంచిగా. ఎంత ఇటు పెరుగుతుండొచ్చు ఇది? ఇక్కడ చూసినట్లయితే మనం మార్చిలో కటింగ్ చేసినాం. ఓకే. 6 ఫీట్స్ అవుతుంది. 6 ఫీట్స్ 7 ఫీట్స్ దాదాపు ఇంత హైట్ వరకు వస్తుంది. ఇప్పుడు ఎట్లా మీరు సీడ్ అంటున్నారు కదా, ఎప్పుడెప్పుడు కటింగ్ చేస్తారు? మరి మీ యొక్క సీడ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది? మనం జూన్ లో విత్తనం వేసినట్లయితే డిసెంబర్ లో సీడ్ వస్తుంది ఫస్ట్ క్రాప్. 6 నెలలకు ఒకసారి. మళ్ళా డిసెంబర్ లో కట్ చేసుకుంటే మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ మార్చి, ఏప్రిల్ లో సెకండ్ క్రాప్ వస్తుంది. సంవత్సరానికి 2 పంటలు వస్తుంది. సంవత్సరానికి 2 సార్లు మీరు కటింగ్ చేసి సీడ్ తీసుకుంటారు. క్వాలిటీ విషయానికి వస్తే ఎట్లా మీరు అంతా ఏ విధంగా తీస్తారు మరి దాంట్లో? మనం మధ్యలో సాలుకు మధ్యలో పట్టాలు, చిన్న పట్టాలు, మన పెద్ద పట్ట 20 బస్తాల పట్ట అని చీరి సందులో వేసి, సందులో ఈ సీడు కింద పోకుండా అందులో పడతాట్టు మళ్ళీ వెనక నుంచి పెద్ద పట్ట వస్తుంది. ఒక మనిషి 2 సార్లు కోస్తారు, వెనకమ్మటి ఒక మనిషి కొడతారు కట్ట తీసుకొని. ఓకే. దాంట్లో సీడ్ మంచిగా మళ్ళీ దాన్ని మంచిగా పట్టి ఫ్యాన్ గాలికి బట్టి ఎండబెట్టి ప్యాక్ చేసి పంపిస్తాం. ఇప్పుడు ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు మీరు అంతా? తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, బయట రాష్ట్రాలకు కూడా పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ గానీ
బస్ కార్గో లేదా విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్. ఆర్టీసీ కార్గో కూడా ఉంది. సో చూసుకోవచ్చు చాలా మంది రైతులు కూడా ఈ డైరీ ఫామ్లో కానీ పాల ఉత్పత్తి పెరగడానికి ఇప్పుడు కొంతమంది స్టార్టప్గా కొన్ని జీవాలు తెచ్చుకొని పెంచుతూ ఉన్నారు. ఒక 20-30 జీవాల లేక ఇస్తున్నారు. చాలామంది దశరథ గడ్డి ఎర్జుల్యూషన్ చాలా వరకు ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. జీవాలకు మంచిగా తింటూ ఉంటాయి. కొంచెం ప్రోటీన్ కూడా బాగానే ఉందట్టు. 20 నుంచి 22% ప్రోటీన్ ఉంటుంది. మంచిగానే ఇప్పుడు జీవాలు కూడా చాలా ఇష్టంగా తింటాయని చెప్తుంటారు. మనం చికెన్ మటన్ కాక తింటే ఎలా బలమో వాటికి కూడా అలా బలం. చాలా నేను కొంతమంది షీప్ ఫామ్లో నేను చూసాను. ఇది మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కొన్ని చోట్ల కొంతమంది ఏమో ఒక సైడ్కి ఇచ్చి పెడుతున్నారు జీవాలను, అందులో లేదు కొంతమంది ఏమో కట్ చేసుకొని చాఫింగ్ చేసుకొని ఇస్తున్నారు. ఒకటే రకం కాకుండా ఒక 5-6 రకాలు చాఫింగ్ చేసి ఇస్తున్నారు. మీ దగ్గర ఏమేమి ఉంటాయి మరి? హెర్జులూసన్, అవిష, COF 31, పిల్లి పేసర్, ఇవన్నీ ఉంటాయి మీ దగ్గర. 4 రకాలు. ఇప్పుడు మీరు చాలా వరకు సప్లై చేస్తున్నారు కదా, రైతుల నుంచి ఎట్లుంది రెస్పాన్స్? మరి రెస్పాన్స్ మంచిగా ఉందన్న. రైతుల నుంచి జర్మినేషన్ 100% ఉంది. బుక్ చేసిన తర్వాత ఎమ్మటే పార్సల్ బుక్ చేసిన రోజే పంపిస్తాము. 2 days లో వెళ్ళిపోతుంది. రైతులు కూడా సంతోషపడుతారు. ఇక కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. కేజీ తీసుకోవాలనుకున్న రైతుకు ఎంత ఉంది మీ దగ్గర కేజీ? కేజీ ఎర్జులూసన్ 600 ఉంది. ఎవరైనా బల్క్లో తీసుకొని తక్కువలో ఏమన్నా మరి ఇస్తారా? బార్గెనింగ్ చూసి ఇస్తాం. మరి ఇంత పెద్దంలో వేస్తున్నప్పుడు జీవాల పెంపకం మరి మీరు ఏమైనా జీవాలు తెచ్చి మేపుతుంటారా? బక్రీద్కు ముందు జీవాలు తెచ్చి ఒక బ్యాచ్ల వైజ్గా తెస్తుంటాం. బ్యాచ్కి ఒక 60 తెస్తుంటాం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అక్కడ హైదరాబాద్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కాబట్టి ఒక బ్యాచ్కి ఒక 60 తెచ్చి పంపిస్తుంటాం. ఎన్ని నెలలు మేపుతారు అట్లా? 1 month. కొన్ని నెలలు మేపుతారా? మన కటింగ్ సైజే తెస్తుంటాం. నార్మల్ ఎట్లా ఇప్పుడు దీంట్లో మేపినప్పుడు మీరు తెచ్చినప్పుడు కానీ ఇందులో మేపినప్పుడు కానీ ఎట్లుంటాయి? క్వాలిటీ బాగుంటుంది, యాక్టివిటీ బాగుంటుంది. నెల రోజుల తర్వాత 2 kg వెయిట్ పెరుగుతుంది. ఒక 2-3 kg పెరుగుతుంది. లాభం ఇట్లా అవుపిస్తుంది జీవా? ఒక జీవానికి వచ్చేసి 2000, 1000, 1500 ఆ మధ్యలో. సో ఇది మనకు చెప్తున్నారు అన్నగారు. ఒకవేళ ఎవరైనా రైతు మరి తీసుకున్నప్పుడు ఎట్లా సాగు చేసుకోవాలి, ఎట్లా యాజమాన్య పద్ధతులు అంటే మీరు ఏమైనా చెప్తారా? వాళ్ళకి సలహాలు సూచనలు? కాంటాక్ట్ అయితే చెప్పేస్తాం. వీడియోస్ కూడా పెట్టేస్తాం వాళ్ళకు ఎట్లా సాగు చేసుకోవాలి. ఇది ఎప్పుడెప్పుడు సాగు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఎర్జులూసన్ జూన్ లేదా జూలై మధ్యలో వేసుకుంటే డిసెంబర్లో సీడ్ పర్పస్ అయితే 6 నెలలకు ఒకసారి వస్తుంది. లేకపోతే గ్రాస్ సంబంధించింది అయితే ఫస్ట్ కటింగ్ 75 నుంచి 80 రోజులు అవుతుంది. తర్వాత నెల కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ జూన్ లో ఇప్పుడు వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. ఇప్పుడు జూన్ నుంచి జూలై వరకు వేసుకోవచ్చు అంటారు? వేసుకోవచ్చు. కాకుండా ఇప్పుడు జర వర్షాలు కూడా తక్కువ ఉన్నాయి, అప్పుడప్పుడు చూసి వాటర్ ఇచ్చుకోవాలంటారు. ఇప్పుడు వర్షాకాలం వర్షాలు వస్తుంటాయి. లేకపోతే ఒక 8-10 రోజులు వర్షాలు పడకుంటే వాటర్ వేసుకోవచ్చు. స్వయంగా అన్నగారు అయితే మనకి చెప్తున్నారు, దగ్గరలో ఎవరైనా రైతులు ఉంటే కూడా వచ్చి చూసి మీకు నచ్చితే కూడా తీసుకోవచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు మనకు చెప్పడం జరుగుతుంది. సో తెలంగాణ, ఆంధ్ర ఎక్కడికైనా డెలివరీ చేస్తున్నారా? ఎక్కువ మొత్తంలో తీసుకున్న రైతులకు కూడా కొంచెం చూసి ఇస్తున్నామని చెప్తున్నారు. గత 8 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాము, స్వీడ్ రైతులకు సప్లై చేస్తున్నాము, రైతుల నుంచి రెస్పాన్స్ కూడా బాగుందనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు ఉన్నటువంటి మెట్టు రమేష్ గారు మనకు చెప్పడం జరుగుతుందండి. మీకేమైనా వివరాలు కావాలన్నా, దీని గురించి పూర్తి సమాచారం కావాలనుకున్నా కూడా వీడియోలో నెంబర్ ఉంటుంది, సంప్రదించండి, మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు.